ఫేస్బుక్ లైవ్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. మన హృదయాలు దేవునికి సమర్పిస్తాం, మన మనస్సు దేవునికి సమర్పిస్తాం. ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ప్రభు ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సహోదరి సహోదరుడా ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఆయనను బలపరచడానికి, కురింగిపోయిన నీ జీవితాన్ని తిరిగి లేవనెత్తడానికి, సమస్యలతో ఉన్న నీ జీవితాన్ని తిరిగి కట్టడానికి, ఆత్మ సంబంధమైన తన వెలుగులో నేను నిలబడానికి ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందా. మహాగండ నీ వాక్యం, నీ మాటలు ప్రభు చేత మమ్మల్ని బలపరచండి, నీ వాక్యం చేత మమ్మల్ని నింపండి. నీ బిడ్డలు కావలసిన వర్తమానం అందించే కృప నాకు దయచేయండి. వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీకు తెరవండి ప్రభువా. ఈ వాక్యము చేత బిడ్డలు బలపరిచి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని, ఇంతవరకు స్తుతి ఆరాధన మహిమ పొందిన దేవుడు ఈ బలమైన కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదే. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఈ ప్రోగ్రాంను మేము తెలంగాణ రాష్ట్రం వరంగల్ అర్బన్ జిల్లా నుండి మేము ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంను అగ్ని పెంతెకోస్తు ప్రార్థన మందిరం నుండి మేము ఇస్తున్నాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అలాగనే మరి యూట్యూబ్ లైవ్, అలాగే ఫేస్బుక్ లైవ్ ద్వారా చూస్తున్న సహోదరి సహోదరులారా మీరు కూడా మా యొక్క పరిచర్య నిమిత్తమై ప్రార్థించండి. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి ఈ సమయంలో మరి బేతేలు స్వరం ద్వారా కూడా లైవ్ ప్రోగ్రామ్ను చూస్తున్న బిడ్డలారా దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మరి వారు కూడా మమ్మల్ని ఈ రీతిగా బలపరుస్తున్నందుకే వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే మరి ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా కూడా మీరు ఈ ప్రోగ్రాంను చూస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ సమయంలో నిన్నటి దినమందు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము కొన్ని విషయాలు విన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఆయన మనల్ని బలపరచు దేవుడు, ఆశీర్వదించు దేవుడు. మనము మరి ఏ రీతిగా మనము దేవుని చేత మనుషుల చేత పిలువబడుతున్నాము అన్న దాని విషయంలో నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. అలాగే ఈ రాత్రి మరికొంతమంది గురించి నేను చెప్పి త్వరగా ముగిస్తాను. నాకు ఇవ్వబడిన కొద్ది సమయాన్ని త్వరగా నేను చెప్పి ముగిస్తాను. పరిశుద్ధ లేఖనాల్లో దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనములో అంటాడు, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని అని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దానియేలును దేవుడు బహుప్రియుడవు అని దేవుడు దానియేలుతో మాట్లాడాడు. మనము కొంతమంది భక్తుల గురించి మనము వారు ఎలాగా దేవుడు వారిని పిలుస్తున్నాడు, ఏ రీతిగా దేవుని చేత వారు పిలువబడ్డారు అని నిన్నటి దినమందు మనం విన్నాం. మరలా ఈరోజు కూడా కొన్ని విషయాలు నేను క్లుప్తంగా చెప్తానండి. అయితే దానియేలు కూడా దేవుని చేత పిలువబడ్డాడు. నీవు బహుప్రియుడవు అని పిలువబడ్డాడు. ఎందుకు దేవుడు అతనిని బహుప్రియుడిగా భావించి దేవుడు పిలిచాడు? బహుప్రియుడవు అని ఎవరినంటారు? ఒక ప్రియుడు అనేది ఎవరిని ఆ పదాన్ని వాడతారండి? ఎంత ప్రేమగా, ఎంతగా వాళ్ళ హృదయానికి సంబంధించినట్లుగా నడిచినప్పుడు, లేక వారు ఆలోచన ప్రకారంగా నడిచినప్పుడు వారిని చూసి నువ్వు నిజంగా ఇతడు నాకు చాలా ప్రియుడండి అని చెప్తారు. అంటే నన్ను బాగా ఇష్టపడతాడు, అందుకొరకు ఇతడు నాకు ప్రియుడిగా ఉన్నాడు. ఇప్పుడు దానియేలు కూడా నువ్వు బహుప్రియుడవు అన్నాడు దేవుడు.
అంటే దానియేలు జీవితాన్ని మనం చూస్తుంటే, దానియేలు యవన ప్రాయమందు కూడా ఆయన తన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని జీవించాడు. అందుకొరకు దేవుడు అంచెలంచెలుగా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒక వ్యక్తిని దేవుని దృష్టిలో బహుప్రియులుగా కనబడాలి అన్నా, బహుప్రియుడు అనిపించుకోవాలన్నా తన యవన ప్రాయము నుండి దానియేలు అలాగా ప్రతిష్టత కలిగి జీవించాడు. మీరు దానియేలు గ్రంథం మొత్తం చదవండి. వారు బానిసలుగా రాబడిన వారు, మామూలుగా వచ్చిన వ్యక్తులు వారి ప్రతిష్టతను కాపాడుకొని వారి యొక్క జీవితాలను కాపాడుకుంటూ, దానియేలు కానీ, షడ్రక్, మెషక్, అబేద్నెగో కానీ ఈ నలుగురు యవనస్తులను మనం చూస్తుంటే వారి జీవితాలు అలాగా కాపాడుకుంటూ వచ్చి వారన్నిటికీ, వారి లోక సంబంధమైన సుఖభోగాలన్నిటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ప్రతిష్టత కలిగి జీవించారు. అలాంటి స్థితిలో ఉన్న దానియేలు జీవితాన్ని దేవుడు ప్రధానులలో ఒకనిగా దేవుడు పెట్టాడు. ఆ రీతిగా ప్రాముఖ్యుడిగా పెట్టాడు దేవుడు. అంత శ్రేష్టతను దేవుడు దానియేలు జీవితంలో దేవుడు ఇచ్చాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దానియేలు మాత్రము దేవుని సందులో ప్రార్థించడం మానుకోలేదు. సింహం బోన్లో వేసినా కూడా దానియేలు ప్రార్థన జీవితాన్ని మానుకోలేదు. సింహాల గుహలో వేస్తారని తెలుసు, ఆయనను కూడా వేసినా పర్వాలేదు కానీ నా దేవునికి ప్రార్థించడం నేను మానుకోను అనుకున్నాడు. అసలు అతని గురించి రాజే చింతించాడు. తీసుకొని సింహాల గుహలో వేస్తే సింహాలంతా మౌనంగా అయిపోయాయి. ఏ సింహాలు కూడా ముట్టలేదు దానియేలు. అంటే దానియేలు ఆ రీతిగా దేవునికి బహుప్రియుడిగా పిలువబడ్డాడు. మన యొక్క ప్రతిష్టతను బట్టి, మన యొక్క జీవితాన్ని బట్టి, మనకున్న అలాంటి ఆత్మీయత స్థితిని బట్టి దేవుని దృష్టిలో మనము బహుప్రియులుగా కనబడతాం. దానియేలును దేవుడు ఎలాగా బహుప్రియుడిగా దేవుడు దానియేలును పిలిచాడో, ఈరోజు కూడా దేవుని యొక్క పిల్లలుగా మార్చబడుతున్న ప్రతి యవనస్తులు కానీ ప్రతి సహోదరులు మీ జీవితాలను దేవునికి బహుప్రియులుగా జీవించలాగిన మారండి. అలాగే మరొక భక్తుని గురించి మనం చూస్తే, వాక్య నూతన నిబంధనలకు వచ్చినాక లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు వారు కూడా కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఒక 12 మందిని పిలిచాడు ప్రభు. పిలిచి వారిని 12 మందిని ఏర్పరచుకొని వారికి అపోస్తులు అని పేరు పెట్టాడు ప్రభు. అపోస్తులు అనగా పంపబడిన వారు. 12 మందిని ప్రభు పిలుచుకొని వారిని ప్రభు ఏర్పరచుకొని వారికి పేరు పెట్టాడు. ఏంటంటే వీరికి మీటి నుండి అపోస్తులు అని పిలువబడతారు. ఎక్కడో విద్య లేని పామరులు, జాలరులుగా ఉన్నవారు, వారి జీవితాలు, వారి కుటుంబాలు మనం చూస్తే ఆశ్చర్యపోతాం. అలాంటి వారు దేవుని పిలుపుకు లోబడ్డారు. యేసు ప్రభు వారు వారిని చూస్తున్నాడు, మీ వలలను విడిచి నన్ను వెంబడించండి. వారికి ఉన్న వలలు విడిచి ప్రభుని వెంబడించారు. వారి వృత్తి అదే కదా. వారి వృత్తిని కూడా వారు లెక్క చేయలేదు. ప్రభు పిలిచిన వెంటనే వలలు కడుక్కుంటున్న వారు వలలు విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు. అయితే ప్రభు అంటాడు ఏంటంటే, వారిని ఏర్పరచుకొని 12 మందిని ఏర్పరచుకున్నాక వారికి ప్రభు అపోస్తులు అని పేరు పెట్టాడు. ప్రభు అపోస్తులు అంటే అర్థం ఏంటంటే పంపబడిన వారు. అంటే ఎక్కడికి పంపబడుతున్నారు? వారు లోకములో నుండి వేరుపరచబడిన వారై దేవుని కొరకు పంపబడుతున్న వారు. ఒక సామాన్యమైన జీవితంలో జీవించిన వారిని, వారి జీవితాలు లోకములో నుండి ప్రభు తీసి వారిని ఇప్పుడు ఏంటంటే అపోస్తులుగా వారిని పెట్టి ఇప్పుడు వారికి ఒక బిరుదునిచ్చాడు ప్రభు. మీరు ఇక మీటి నుండి అపోస్తులు.
మీరు దేవుని కొరకు పంపబడుతున్నవారు. విద్య లేని పామరులు దేవుని కొరకు బలమైన రీతిగా వాడబడ్డారు, బలమైన కార్యాలు చేశారు, ఆశ్చర్యపోయారు ఒక్కొక్కరు. అలాంటి భూలోకం తలక్రిందులు చేసేవారుగా పిలువబడ్డారు, అపోస్తులుగా పిలువబడ్డారు. అపోస్తులు అంటే పంపబడిన వారు. ఈ వాక్య భాగాలలో మనం చూస్తుంటే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనంలో మరొక వ్యక్తిని కూడా ప్రభు పిలిచాడు. అతడే ఎలాంటి వాడు తెలుసా? సంఘాన్ని హింసించిన వాడు, సంఘమును హింసించిన వాడు. కొంతమంది దుర్మార్గముగా ప్రవర్తిస్తారు. వారు దేవుని బిడ్డలనగానే అసహించుకుంటుంటారు. దేవుని బిడ్డలు ఎప్పుడు దూషిస్తామా, తిడతామా, అవమానపరుస్తామా అని చూసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు సౌలు అనే వ్యక్తి కూడా దేవుని సంఘాన్ని హింసిస్తున్నాడు. ఈ హింసిస్తున్న వ్యక్తితో దేవుడు ఆ దమస్కు మార్గములు దర్శించాడు. సౌలును దేవుడు దర్శించాడు. సౌలు 2 కళ్ళు పోయాయి, గుడ్డోడైపోయి వెతుకుతున్నాడు. సౌలా అని దేవుడు పిలిచాడు. పిలిస్తే ఆయన అన్నాడు ఏంటంటే, నువ్వు ఎవడివి అని అడిగాడు. వాడు ప్రభు అన్నాడు, నువ్వు హింసిస్తున్న యేసును. ఎప్పుడు ఆ పిలుపునైతే విన్నాడో, ఆ పిలుపుని విన్న తర్వాత ఇప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? అననీయ అనే ప్రవక్త దగ్గరికి పంపబడ్డాడు. అప్పుడు అతను భయపడ్డాడు. దేవుడు అతను పంపిస్తున్నాడు, అతను భయపడ్డాడు. అతడు సంఘాన్ని హింసించిన వాడు కదా, దుర్మార్గుడు కదా, సంఘాన్ని హింసించి చిత్రహింసలు చేశాడు కదా. అంటే అప్పుడు ప్రభు చెప్పిన మాట తెలుసా? అతడు నా కొరకు అన్నిటిని భరిస్తాడు. అతడు నా కొరకు అన్నిటిని కూడా ఇతడు భరిస్తాడు. అతడు నాకు సాధనముగా ఉంటాడు, వాడబడతాడు. సౌలు గురించి దేవుడు చెప్తాడు, ఇతడు నాకు సాధనముగా ఉన్నాడు. అతడు అన్ని కూడా నా కొరకు భరించువాడుగా ఉంటాడు. ఈరోజు మనము ఎలా పిలువబడుతున్నామండి? దేవుడే సౌలు గురించి చెప్పాడు ఏంటంటే, అతడు నా కొరకు అన్నిటిని భరిస్తాడు, అతడు నాకు సాధనమై ఉన్నాడు, పనిముట్టుగా ఉన్నాడు. ఒక దుర్మార్గుడు దేవుని కొరకు పనిముట్టుగా మారాడు. ఎంత ఘోర పాపినైనా, ఎంత దుర్మార్గులైనా మార్చగలిగిన శక్తి నజరేయుడైన యేసులో ఉంది. ఆయనలోనికి వస్తే ఎటువంటి దుర్మార్గులైనా మారిపోతారు, ఎంత దుష్టుడైనా మారిపోతాడు. మనం అనుకుంటాం ఇతడు పనికిరాడమో అనుకుంటాం. అంత పనికిరాని మనుషులు కూడా దేవుడు పనికొచ్చే సాధనములుగా మార్చగలిగిన దేవుడు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఒకవేళ అనుకోవచ్చు, ఈ బ్రదర్ దేనికి పనికిరాడు, ఈ సిస్టర్ దేనికి పనికిరాడు అనుకుంటున్నావేమో. కానీ నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు వారిని సాధనముగా ఒక రోజున వాడుకుంటాడు దేవుడు. ఎవరిని నువ్వు పనికి మాలను అనుకుంటున్నావో వారే ఒక రోజున దేవుని కొరకు వాడబడతారు. తల్లులారా, నా పిల్లలు నా మాట వినట్లేదు, వీడు ఏమైపోతాడు, నువ్వు బాధపడుతున్నావు, ఒక రోజున ఆ వ్యక్తే మార్చబడతాడు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థన బట్టి నీ కుమారుని దేవుడు మారుస్తాడు. నా భర్త ఇక పనికి రాడు అనుకుంటున్నావేమో, ఆయన పనికైన సాధనముగా దేవుడు మారుస్తాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ రాత్రి ఎవరి గురించి అయితే నువ్వు అనుకుంటున్నావో, ఈ మనుషుడు వ్యర్థంగా జీవిస్తున్నాడు, ఈ మనిషి దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఉంటుంది, ఈ మనుషుడు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ అనుకుంటున్నావో, అటువంటి వారిని మార్చగలిగిన దేవుడు మారుస్తాడు. ఆయన ఇప్పుడు సౌలును మార్చాడుగా దేవుడు, ప్రభు మార్చాడు. సౌలును అంటాడు, అతడు నా కొరకు సాధనముగా వాడబడతాడు, ఇతడు నా కొరకు అన్నిటిని భరిస్తాడు అన్నాడు.
అపోస్తుడైన పౌలు గారు జీవితాన్ని మనం చూస్తే, సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మారినప్పుడు చూస్తే అసలు ఆయన జీవితాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని కొరకు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు కొట్టబడ్డాడు, ప్రభుకు వ్యతిరేకంగా జీవించిన వాడు ఇప్పుడు ప్రభు కొరకు భరించేవాడుగా మారాడు. అందుకొరకే ప్రభు అన్నాడు, అతడు నాకు సాధనముగా అయ్యున్నాడు, సాధనముగా వాడుకుంటాను నేను. దేవుడు అతని గురించి అన్నాడు, నా నిమిత్తం అన్నిటిని భరిస్తాడని ప్రభు చెప్పాడు. ఇంకొక విషయాన్ని మీతో నేను చెప్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 36వ వచనం 38వ వచనం వరకు చూస్తే అక్కడ అన్నా అనే ప్రవక్తిని ఉంటుంది. ఈ అన్నా అనే ప్రవక్తిని గురించి వాక్యంలో మనం చూస్తుంటే, ఆ వాక్యంలో మనం చూస్తుంటే ఈమెను గురించి రాయబడింది ఏంటంటే, ఈమె దేవుని యొక్క మందిరములో సేవ చేయుచుండెను అని వాక్యంలో ఉంది. ఆమె గురించి రాయబడింది అక్కడ. ఆమె గురించి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు ఏంటంటే, ఈమె దేవుని యొక్క సేవలో 84 సంవత్సరాల వృద్ధురాలైన దేవుని మందిరం విడవక అనునిత్యం ప్రార్థన, రేయింబగలు ప్రార్థన చేస్తూ దేవుని మందిరంలో సేవ చేయుచుండెను. దేవుని మందిరములో విడవక సేవ చేయుచుండెను. ఈ రోజున కొంతమంది విధవరాళ్ళు ఉంటారు. విధవరాళ్ళు ఉంటే దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించే అలవాట్లు లేవు, ఇల్లు తిరిగే అలవాట్లు లేవు కొంతమందికి. ఇక్కడ ముచ్చట్లు అక్కడ, అక్కడ ముచ్చట్లు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పి కొంపలను దగ్గర పెడతారు, లేక మనుషుల జీవితాలు పాడు చేస్తారు. కొంతమంది విధవరాళ్ళు ఉంటారు, ఎప్పుడు పిల్లల మీదే ఏడుస్తారు. నీ భార్యనే చూస్తావా, నీ పిల్లలనే చూసుకుని నన్ను చూసుకోవా, అసలు పట్టించుకోరా అని ఎప్పుడు వాదన చేస్తూనే ఉంటారు విధవరాళ్ళు. కానీ ఈ విధవరాలు లేదు. ఈ విధవరాలు ఒక పేరు ఆమెకుంది ఏంటంటే, ఈమె దేవుని సేవ చేయుచుండెను. ఎక్కడ? దేవుని మందిరంలో పరిచర్య చేయుచుండెను. మీరు అలా పిలువబడుతున్నారా? దేవుని సంఘములో పలానా సిస్టర్ ఎంత పరిచర్య చేస్తుందో, దేవుని సంఘములో పలానా బ్రదర్ చక్కటి పరిచర్య చేస్తాడు, సిస్టర్ చక్కటి పరిచర్య చేస్తుంది, మీరు పిలువబడుతున్నారా? 84 సంవత్సరాల వృద్ధురాలు పిలువబడ్డదండి. ఏమని పిలువబడ్డది తెలుసా? ఆమె దేవుని మందిరములో ఆమె విడవక అనుదినము ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుని యొక్క మందిరపు యొక్క సేవను చేయుచుండని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఈ రోజున మీరు ఎలా పిలువబడుతున్నారు? అబ్బో మా అత్త గయాలి గంపయ్య, ఈమె విధవరాలే కానీ మా ఇల్లంతా నాశనం చేస్తుంది అని చెప్తున్నారా? ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను నేను ప్రార్థన చేయడానికి. వెళ్తే ఆ ఇంట్లో సిస్టర్ గారు మేము వెళ్ళిన వెంటనే కాఫీ ఇచ్చారు మాకు. మా పాస్టర్ గారు నేను ఇద్దరం వెళ్ళాం ప్రార్థన చేయడానికి. ఇచ్చిన తర్వాత మేమిద్దరముగా ఆ సిస్టర్ గారితో మాట్లాడుతున్నాం. బ్రదర్ ఎలా ఉన్నారంటే, బ్రదర్ డ్యూటీకి వెళ్ళారండి అని చెప్పారు. సిస్టర్ గారు మా ఇద్దరికి మంచి కాఫీ ఇచ్చారు. మేము తాగుతున్నప్పుడు అంతలో అంత దూరం నుండి వాళ్ళ అత్తగారు వస్తున్నారు. వస్తున్నప్పుడు వెంటనే ఈ మనిషి ఏమంది తెలుసా? అయ్యా దయ్యం వస్తుందయ్యా అన్నాడు. ఆ మనిషి ఏమందంటే, దయ్యం వస్తుందయ్యా అని. అంటే నేను ఎందుకు సిస్టర్ అలా అంటున్నారు, ఆ ముసలమ్మని అలా అన్నారు ఏంటంటే, ఆమె వచ్చినప్పుడల్లా మా భార్య భర్తలు జగడాలు అవుతాయండి. మా భార్య భర్తలు ఎప్పటి నెమ్మదిగా ఉండలేము. ఆమె ప్రతి నెల ఒక్కొక్క కుమారుని దగ్గరికి వెళ్తుంది, కానీ ఆమె ఎప్పుడు మా ఇంటికి వస్తే అప్పుడు మా ఇద్దరు భార్య భర్త పడదండి, ఎప్పుడు జగడాలు అవుతాయంటారు. ఎప్పుడు కోడల గురించి కుమారునికి ఏదో చెప్పి గొడవ పెట్టిస్తుందంట. కానీ వాక్యం ఏం చెప్తే తెలుసా? విధవరాలారా, మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మీరు మనుషులపై కాక దేవునిపై ఆధారపడితే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. మీ ప్రార్థన దేవుడు ఆలకించేవాడై ఉన్నాడు. 84 సంవత్సరాల వ్యక్తి దేవుని యొక్క మందిరాన్ని విడవక దేవుని సేవ చేస్తూ పరిచర్య చేస్తూ ఉపవాస ప్రార్థనతో దేవుని మందిరం గడుపుతుంది. ఆమె దేవుని సేవ వాక్యంలో ఉంది. అలా పిలువబడింది అన్నా అని ప్రవక్తిని. మరి మీరు ఎలా పిలువబడుతున్నా అర్థం కావట్లేదు.
వాక్య భాగంలో చూస్తుంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, అక్కడ వాక్యాలు అంటాడు, పౌలు గారు రాస్తూ అంటాడు ఏంటంటే, మా సంఘమును గురించి రాస్తాడు, సంఘములో ఉన్న విశ్వాసులట నాకు ఆనందమును కిరీటమునై ఉన్నారు అన్నాడు పౌలు గారు. సంఘములో ఉన్న విశ్వాసులను ఆయన చెప్తూ అంటాడు, సంఘ విశ్వాసులు సేవకునికి ఎలాగున్నారటంటే వారు నాకు ఆనందమును కిరీటమునై ఉన్నారు. మరి ఈ రోజున విశ్వాసులారా, మీరు మీ సేవకులకి ఎలాగా ఉన్నారు? వారికి తల మీద కుంపటిలాగా ఉన్నారా, లేకపోతే సంఘానికి మచ్చ తెచ్చేవారుగా ఉన్నారా, లేక సేవకులు గాయపరిచేవారుగా ఉన్నారా? ఈ రోజున కొంతమంది సేవకులు కన్నీళ్ళుగా చేడుస్తున్నారండి. సంపాదించిందేమో ఒక సేవకుడు, ఆ సేవకును వదిలిపెట్టి ఇంకెక్కడో తిరుగుతారు, ఎక్కడికి వెళ్తారు? అసలు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. కొన్నిసార్లు సేవకులు చూసి సంఘాన్ని చూసి ఏడుస్తున్నారు. సంఘంలో ఒకరికొకరు పడదు, ఒకరికంటే ఒకరికి సమాధానాలు ఉండవు, ప్రేమలు ఉండవు. ఒకరిని గురించి ప్రార్థిస్తే ఇంకొకరు మరి నా గురించి ఏరంటారు, అంటే రకరకమైన పోటీలు. దేవుని సంఘములో సేవకుడు వాక్యం చెప్తే భయమే, లేకపోతే గద్దిస్తే భయము, లేకుంటే ఆ సేవకుని మారుస్తారేమో భయం. ఒక సేవకుడు నన్ను గద్దించి చెప్తే సంఘంలోకి వెళ్ళి తీసేస్తారన్న 2 గుంపులు ఉన్నాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నాడు. సంఘంలో 2 గుంపులు ఉన్నాయంట. ఆ గుంపులలో ఏ గుంపుకు వాక్యం చెప్పిన అపార్థాలు చేసుకుంటున్నట్టు, మా గురించే చెప్పారు మీరు వాక్యంలో, మీరు మా గుంపు గురించి చెప్తున్నారు వాక్యంలో, పాస్టర్ ఈ పాస్టర్ని మార్చేయండి అంటున్నారంట. అసలు సేవకుడు అక్కడ సంఘములో ఉండాలి అంటే భయపడుతున్నాడు. ఆ సంఘములోనికి వెళ్ళాలి అంటే సేవకులు భయపడుతున్నారు. ఎందుకంటే 6 నెలల సంఘములో సేవకుడు చేస్తే 6 నెలల సేవకుని తీసేసి మరొక సేవకుని తెస్తారంట. 6 నెలలు సేవ చేసి ఆ సేవకుడు ఇంకెక్కడికి పోవాలండి? మరలా ఆయన పట్టుకొని తిరుగుతున్నాడు, మరలా ఏ సంఘాలు పిలుస్తారని తిరుగుతున్నాడు. కానీ అలా లేదండి దేవుని సంఘం. అపోస్తలుల కాలంలో అలా లేదు. దేవుని సంఘములో ఉన్న విశ్వాసుల గురించి అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు ఏంటంటే, నా సంఘములో ఉన్న విశ్వాసులు ఆనందమును నాకు కిరీటముగా ఉన్నారు. మరి విశ్వాసులారా, ఈ రోజున మీరు మీ సంఘాలలో నీ సేవకునికి మీరు ఎలా ఉన్నారు? మీరు ఏమై ఉన్నారు? అసలు మిమ్మల్ని చూసి సేవకులు బాధపడుతున్నారా? మిమ్మల్ని చూసి దేవుని సేవకులు అబ్బో ఈ మనిషి అసలు లోబడదు, లేక ఈ మనుషుడు అసలు లోబడదు అనుకుంటున్నారా? కొంతమంది సేవకులను సంఘాలలో కూర్చుండబెట్టి ప్రసంగాలు చేస్తున్నారు. మరి సరైన భక్తి లేదు, మార్పు లేదు. సంఘములున్న వాళ్ళు లేచి సేవకునాడు కూర్చుండబెట్టి నువ్వు 15 నిమిషాలు చెప్పయ్యా అని చెప్పి వీళ్ళు అర్ధగంట చెప్తున్నారంట. ఎంత విచిత్రం అంటే సేవకులు బాధపడుతున్నారు. ఆనాడు నా దేవుని సంఘాలు ఎలా ఉన్నాయంటే, దేవుని సేవకులకు ఆనందముగా కిరీటంగా ఉన్నారు. వాళ్ళు విశ్వాసులు ఎలా ఉన్నారంటే, దేవుని సేవకులకు లోబడ్డారు, దేవుని వాక్యానికి లోబడ్డారు, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపారు, దేవుని సేవకులకు విధేయత కలిగి ఉన్నారు. దేవుని సంఘములో ఒక విశ్వాసి భయముతో భక్తితో నడిచారు గనుక ఆశీర్వాదకరంగా ఉన్నారు. సేవకులకు చూసినప్పుడు వారు ఆనందముగా కిరీటముగా సంఘములో విశ్వాసులు వారికి మారారు. ఈ రోజున మరి విశ్వాసులారు మీరెలా ఉన్నారండి? సంఘాలను చీల్చే వాళ్ళుగా ఉన్నారా? సంఘ సేవకులను తరిమేవారుగా ఉన్నారా? దేవుని సంఘాలలో జగడాలు పెట్టుకునేవారుగా ఉన్నారా? గుంపులుగా విడిపోయి ఆరాధన చేస్తున్నారా? మీరు అసలు ఏమై ఉన్నారు? సంఘములోని సహోదరుడా, నువ్వు ఎలా ఉన్నావు అసలు? అపోస్తలుడైన పౌలు గారు మరొక చోట రాస్తాడు ఏంటంటే, రోమా సంఘానికి రాస్తూ అంటాడు, రోమా సంఘములో ఉన్న విశ్వాసులతో 16వ అధ్యాయం, రోమా పత్రిక 16వ అధ్యాయం 3 నుండి 4 వరకు చదివితే అకుల్ల ప్రిస్కిల గురించి రాస్తాడు. అక్కడ రాస్తూ అంటాడు ఏంటంటే, నా జత పనివారైన అకుల్లా ప్రిస్కుల్లా అన్నాడు. వారు నా కొరకు ప్రాణం ఇవ్వడానికి తెగించిరి అని వాక్యంలో.
దేవుని సేవకుల కొరకంట వారు జత పనివారుగా మార్చబడ్డారు. భార్య భర్తలు ఇద్దరు దేవుని సంఘంలో సేవకులతో ఎలా ఉన్నారంటే వారి ప్రాణములు ఇవ్వడానికి కూడా తెగించారు. దేవుని సేవకులతో జత పనివారుగా నడిచారు. మరి ఈ రోజున మీరెలా ఉన్నారు? దేవుని సంఘమును సహకరించేవారుగా, ఆత్మీయతలు ఎదిగేవారుగా, మీరు దేవుని సందులో ఆ దేవుని సేవకులతో నడిచేవారుగా, ఆత్మీయతలు వర్ధిల్లేవారుగా, ప్రార్థించేవారుగా, పాడేవారుగా, దేవుని కొరకు ఇచ్చేవారుగా, దేవుని కొరకు నడిచేవారుగా, సంఘము అభివృద్ధి కొరకు వర్ధిల్లేవారుగా మార్చబడుతున్నారా? ఆనాడు అక్కుల ప్రిస్కిల దైవ సేవకులతో జత పనివారుగా మార్చబడ్డారు. వారి ప్రాణములు ఇవ్వడానికి తెగించుకొని వచ్చారు. మరి మీరు ఈ రోజున ఎలా ఉన్నారు? అసలు మీరు ఏమై ఉన్నారు అర్థం చేసుకోండి. ఇప్పుడు వాక్య భాగాలన్నీ చూస్తే చాలా ఆత్మీయ మర్మాలు మనకి ఇలా కనబడతాయి. అందుకొరకు మనం ఏమై ఉన్నాము, మన సంఘములు ఎలా పిలువబడుతున్నామో మీరు అర్థం చేసుకోండి. మీరు ఎలా పిలువబడుతున్నారు? అబ్బో ఈ విశ్వాసం మంచిది కాదు, ఈ బ్రదర్ మంచోడు కాదు, లేక ఈ మనిషి రాగానే జగడలు అవుతాయి, లేకపోతే రాగానే మొత్తం అందరు విడిపోతారు అనుకుంటున్నారా? అసలు నీ గురించి సంఘములో మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారు? పౌలు గారు అన్నారు, నా జత పనివారు అని అక్కుల ప్రిస్కిల గురించి చెప్పాడు పౌలు గారు. అలాగనే అక్కడ పిలిపిలి సంఘ విశ్వాసాలను నాకు ఆనందమును కిరీటమునై ఉన్నారని చెప్పాడు ఆయన. మరి మీ గురించి మీ సంఘ కాపరి ఏం చెప్తున్నాడు? విశ్వాసులారా, మీ గురించి మీ సంఘములో ఉన్న కాపరి మీ గురించి ఈ బ్రదర్ మంచోడు, సిస్టర్ మంచిది, దేవుని సంఘములో చక్కగా వర్షిప్ చేస్తారు, ఆరాధిస్తారు, లేకపోతే దేవునికి ఇస్తారు, పరిచర్య చేస్తారు, దేవుని నడుస్తారు, సేవకులను ప్రేమిస్తారు, సంఘాన్ని ప్రేమిస్తారు, ఆత్మీయంగా ఉంటారు, ఈ కుటుంబం చాలా మంచి కుటుంబం అని చెప్తున్నారా? అసలు మీ కుటుంబం గురించి ఏమంటున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? దేవుని మందిరానికి వెళ్తున్నారు కదా, మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? దేవుని సంఘములో ఎలా పిలువబడుతున్నారు, బయట కూడా ఎలా పిలువబడుతున్నారు మీరు? మన జీవితాలు ఎలాగున్నాయి నువ్వు ఒకసారి అర్థం చేసుకో. ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందాలి. దేవుని సంఘములో అక్కుల్లా ప్రిస్కిలలాగా జత పనివారిగా, అలాగనే ఒక విధవరాలు దేవుని మందిరములో దేవుని సేవ మానక చేస్తూ ఏ రీతిగా రాత్రింబగలు దేవుని మందిరములో సేవ చేయించుడని ఎలా పిలువబడిందో, అలాగనే దేవుని సంఘములో నువ్వు ఏ రీతిగా ఆనాడు మరి సంఘాన్ని హింసిస్తున్న సౌలు పౌలుగా మార్చబడ్డాడు. హింసిస్తున్న ఒక వ్యక్తిని దేవుడు తన కొరకు భరించువాడుగా పిలిచాడు. దేవుడు అతను నా కొరకు సమస్తమును భరిస్తాడని చెప్పాడు దేవుడు. మరి ఈరోజు సమస్తమును మీరు భరించే వ్యక్తులుగా ఉన్నారా? అసలు ఎలా ఉన్నారు? కష్టాల్లో, శ్రమలలో, ఇబ్బందులలో, హింసలలో, అవమానాల్లో, నిందలలో, దూషణలో మీరు ఎలా ఉన్నారు? అసలు దేవుని కొరకు భరించేవాడుగా ఉన్నావా? భరించేదానిగా మార్చబడ్డావా? అబ్బో ఒక మాట అంటే నేను పడనండి, ఒకరంటే నేను ఓర్చుకోలేనండి అనుకుంటున్నావా? ప్రభువే సౌలు గురించి చెప్పాడు, పౌలుగా మారక ముందు చెప్పాడు, అతడు నా కొరకు సమస్తమును భరిస్తాడు. మరి ఈ రోజున మీరు ఎలా ఉన్నారు? భరించగలుగుతున్నారా? ఒక చిన్న మాట అంటే పడరండి, ఒక చిన్నది ఏదైనా సమస్య వస్తే నిలబడలేరు. మరి సౌలు గురించి దేవుడు చెప్పాడు కదా, నా కొరకు సమస్తమును భరిస్తాడని దేవుడు పిలిచాడు. మరి మీరు ఎలా ఉన్నారు? సమస్తమును భరించినప్పుడు దేవుడు పౌలుగా వాడుకున్నాడు. మామూలు కాదు, దేవుని సంఘాలు, అనేకమైన సంఘాలు కట్టాడు అపోస్తలుడు పౌలు గారు. మరి ఈ రోజున మీ జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రార్థన చేసుకుందాం, మన హృదయాలు దేవునికి సమర్పిస్తాం. దానియేలు తన జీవితాన్ని కాపాడుకున్నాడు. యవనస్తుడే కానీ అన్నిటికీ లోక సంబంధమైన మత్తు పానీయాలకు, లోక సంబంధమైన ఆశలకు అన్నిటి కూడా దూరంగా ఉన్నప్పుడు, ప్రతిష్ఠింపబడిన యవనస్తుడిగా ఉన్నప్పుడు, దేవుని కొరకు నిలబడినప్పుడు అతను దేవుడు ఆ దేశంలో గొప్పవాడిగా మార్చాడు. దానియేలు బహుప్రియుడిగా పిలువబడ్డాడు. సౌలు పౌలుగా మార్చబడినప్పుడు
నాకు నా నామం నిమిత్తం సమస్తమును భరించేవాడు నాకు సాధనమై ఉన్నాడని దేవుడి కొరకు పిలువబడ్డాడు. అతడు సాధనముగా ఉన్నాడని పిలువబడ్డాడు. అన్న ప్రవక్తిని సేవ చేయుచుండను దేవుని మందిరం పిలువబడింది. పిలుపులోని సంఘ విశ్వాసులు నాకు ఆనందము కిరీటమునై ఉన్నారు అని దైవ సేవకుడు సాక్ష్యం చెప్తున్నాడు సంఘము గురించి. ఒక ఫ్యామిలీ, ఒక భార్య భర్తలకు కుటుంబం గురించి పౌలు గారు చెప్తాడు, నా జత పనివారు నా కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చారు. మీ గురించి మీ సంఘములో లేక మీ గురించి మీ సేవకుడు మీ గురించి ఎలా చెప్తున్నాడు? వాక్యం వింటున్నా సహోదరుడా, ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా చూస్తున్నా నా ప్రియ తనులారా యవనస్తులారా, దేవుని బిడ్డలారా, మీ గురించి ఏం పిలుస్తున్నారు? దేవుని సంఘములో సేవకులు కానీ లేక దేవుడు కానీ మీ గురించి ఏమని చెప్తున్నాడు? ఆయన రాత్రి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ జీవితాలను దేవునికి సమర్పించండి. మీ మనస్సు దేవునికి సమర్పించండి. నేను కూడా నీ చేతాల పిలువబడే కృప నాకు దయచే. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నన్ను నీ సాక్షులుగా నిలువబెట్టు అని ఈ రాత్రి నువ్వు ప్రార్థిస్తే దేవుడు తప్పక అలాంటి కృప నీ మీద కుమ్మరిస్తాడు. మనుషులందరూ నిన్ను అనుకుంటుండవచ్చు, ఈ మనుషుడిగా దేవుని కొరకు పనికిరాడు అనుకుంటున్నారేమో. నేను పనికైన సాధనముగా ఆయన మార్చగలుగుతాడు నిన్ను. సౌలును పౌలుగా మార్చాడు కదా, నీ జీవితాన్ని ప్రభు మార్చలేడా? ఆయన మారుస్తాడు. నీ జీవితం నేను ఒక సాధనముగా మార్చగలిగిన దేవుడు మారుస్తాడు. ఈ రాత్రి నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా, నన్ను ఎవరు కూడా తృణీకరిస్తున్నారు, ఎవరు కూడా నా జీవితం ఇంకా బాగుపడదు అనుకుంటున్నారు ప్రభు అని అనుకోవచ్చు. సౌలు లాంటి నీ జీవితాన్ని పౌలుగా మార్చగలిగిన దేవుడు మారుస్తాడు. అకుల్లా ప్రిస్కిల్ల లాగా దేవుని యొక్క సేవకులు జత పనివారుగా పిలువబడ్డారు కదా. ఈ రాత్రి నేను కూడా పిలువబడాలని ఆశ నీకుంటే నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. ఒక విధవరాలు దేవుని మందిరాన్ని విడవక దేవుని సంఘములో సేవ చేస్తూ ఆమె యొక్క పిలువబడింది దేవుని సేవ చేయించుండి. ఈ రాత్రి విధవరాల అయినా తల్లులైన తండ్రులైన యవనస్తులు ఎవరైనా దేవుని సేవలో మీరు పిలువబడండి. సంఘమా, మీ సేవకులకి మీరు ఆనందమైన కిరీటముగా మార్చబడాలి. దేవుని ఎంత మహిమ కలిగిన సంఘముగా పిలువబడాలి. దేవుని యొక్క సంఘములు ఈ రోజున మహిమ కలిగిన సంఘములుగా పిలువబడాలి. ఈ రోజున సంఘములలో ఐక్యత లేక, సంఘములో ప్రేమ లేక, సంఘములో పరిశుద్ధత లేక, దేవుని సంఘాలలో భేదములు, విభేదములు, గుంపులు, ఒకరికొకరు పడక, దూషణలు, అవమానాలు. ఈ రోజున నువ్వు ఏ సంఘముగా పిలువబడుతున్నావు? దేవునికి మహిమ కలిగిన సంఘముగా మార్చబడుతున్నావా? నా సంఘం గొప్ప అనుకుంటున్నావేమో, కానీ సంఘము దేవునికి మహిమ కలిగిన సంఘముగా పిలువబడుతున్నావా? దేవుడు ఆటపాటల మధ్యలో ఉండడు, దేవుడు భేదముల మధ్యలో ఉండడు, దేవుడు దూషణల మధ్యలో ఉండడు, దేవుడు సమాధానం లేని దగ్గర ఉండడు. ఎక్కడ శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యత ఉంటుందో అక్కడే నివసిస్తాడు. సంఘం అనే పేరు చెప్పుకొని గుంపులుగా ఉంటే
విడిపోయి ఒకరినొక దూషించుకుంటే ఆ సంఘం దేవునికి మహిమ కలిగిన సంఘముగా ఉండదు. ఏ సంఘమైతే దేవుని వాక్యానికి లోబడుతుందో, ఏ సంఘమైతే దేవుని సేవకులను లోబడుతూ ఉంటారో, వాక్యానికి విధేయతగా ఉంటారో, ఆ సంఘాలు దేవుడి రాకట్లో మహిమ కలిగిన సంఘాలుగా మార్చబడతాయి. మహిమ కలిగిన సంఘములో ఉండగలుగుతున్నావా? ఈ రోజున నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎటువంటి స్థితిలో ఉన్నావు? సహోదరుడా, సహోదరి, ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? ఈ రోజున దేవుని సంఘము మహిమ కలిగిన సంఘముగా మార్చబడాలి. సంఘానికి ఒక పేరు, మహిమ కలిగిన సంఘం. తిట్టుబోతులు, తిరుగుబోతులు, దూషణ, అవమానాలు సంఘంలో ఉండకూడదు. దేవుని సంఘములో పరిశుద్ధత, ఆత్మీయత, పరిశుద్ధాత్మ అనుభవం, ఒకరి ఎడలొకరు ప్రేమానురాగాలు, ఒకరికొకరు విధేయత, ఒకరికొకరు తగ్గించుకోవడం. దేవుని సంఘాలు ఈ రోజున మహిమ కలిగిన సంఘాలుగా మారాలి. మహిమ కలిగిన సంఘములైన ఉంటాడు. ఈ రాత్రి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈరోజు నన్ను మార్చు ప్రభా, మహిమ కలిగిన సంఘములో నన్ను నిలబెట్టండి, నన్ను ఆత్మతో నింపండి. భేదములు, దూషణలు, అవమానాలు అటువంటి చోట్లలో నేను ఉండకుండా ప్రభా, మహిమ కలిగిన సంఘములో ఉండే కృప దయచేయి. ఆత్మీయతలో నేను కాపాడుకునే కృప దయచేయి ప్రభు. పరిశుద్ధతలు ఎదిగే కృప దయచేయి అని రాత్రి నువ్వు అడుగు, ప్రభును తప్పక ప్రభుస్తాడు. మహాపరిశుద్ధుడా, ఈ పాద సంధికి వస్తున్నా. ఈ రాత్రి ఎంతమంది ఈ ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు, లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి సహోదరి సహోదరులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఒక్కొక్క భక్తులు నీ చేత పిలువబడ్డారు ప్రభు. ఈరోజు నీ బిడ్డలు కూడా సంఘములో ఒక ఉన్నతమైన స్థితిలో పిలువబడే వ్యక్తులుగా మార్చబడే కృప బిడ్డలకు దయచేయండి. అకుల్లా, ప్రిస్కిల్లా ప్రభువా, నా జత పనివారని, సంఘమున ఆనందం నా యొక్క కిరీటమని ప్రభువా అన్న ప్రభువా ఈ సేవ చేస్తుందని పిలువబడినట్టుగా, సౌలు పౌలుగా మారినప్పుడు భరించువాడుగా సాధనమై ఉన్నాడున్నట్టుగా, దానియేలు బహుప్రియుడిగా పిలువబడ్డట్టుగా ఆ రీతిగా పిలువబడే కృప బిడ్డలు కలిగించి వాక్యముని మాటలందరూ దేవాలు ఫలింప చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక నీరు సావసమాధము కూడియున్న మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభు యొక్క కృప ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలందరికీ, వాక్యమైన బిడ్డలందరికీ ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభు యొక్క కృప మనకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు దీవించును గాక. ఆమేన్.